హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. టుడే రెసిపీ వచ్చేసి కాకరకాయ మసాలా కర్రీ. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది మనం చూసేద్దాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేదు లేకుండా కాకరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. చాలా ఈజీగా సింపుల్గా ఎంతో రుచికరమైన కాకరకాయ కర్రీ చేసేద్దాము. ఇప్పుడు కాకరకాయలు అయితే తీసుకున్నాము. ఇప్పుడు మనం దాన్ని పీల్ చేసుకుని మంచిగా శుభ్రం చేసుకుందాము. ఈ విధంగా పీల్ చేసుకున్న తర్వాత మనం చక్రాల కింద కట్ చేసుకుని దానిలో విత్తనాలన్నీ తీసేసుకుని ఒక బౌల్లో అయితే వేసుకోండి. ఇప్పుడు దాంట్లో సాల్ట్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్, ఒక పావు గంట అట్లా ఉంచితే దాని నుంచి వాటర్ అనేది వచ్చేస్తుందండి. అదేంటంటే చేదు అనేది రిమూవ్ అయిపోతుంది. సో సాల్ట్ వేసి నానబెట్టండి, అవి మొత్తం వాటర్ అనేది వచ్చేస్తుంది. అలా ఉంచిన తర్వాత మనం అది గట్టిగా పిండేసి మనం ఈ ముక్కలను అనేది ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దాంట్లో మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూసేద్దాము. దానికి కావాల్సిన ధనియాలు, జీలకర్ర, నువ్వుపప్పు, అలాగే వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం గ్యాస్ మీద 1 బై 1 ఒక్కొక్కటి మనం ఫ్రై చేసుకుందాము. ఇది మిక్సీ ఆడి ఒక పౌడర్ లాగా మసాలా అనేది మనం రెడీ చేసుకోవాలి. దాంతోపాటుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకోండి. ఇవి ఆయిల్ లేకుండా ఫ్రై చేస్తున్నాను నేను. ఇప్పుడు అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, మిక్సీ జార్లో వేసుకుని దీన్ని పౌడర్లాగా ఆడేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని మనం సాల్ట్తో నానబెట్టుకున్నాం కదా, అదంతా మంచిగా పిండేసి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్ అనేది దాంట్లోనే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మిర్చి కూడా యాడ్ చేసుకుని ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మన ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్లో ముందుగానే ఒక స్పూన్ సాల్ట్ అనేది వేసుకోవడం వల్ల ఆనియన్స్ నుంచి త్వరగా వాటర్ వచ్చి ఆనియన్స్ కూడా త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత లైట్గా మనం టమాటా ముక్కలు అనేది కూడా యాడ్ చేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు టోటల్గా అయితే ఆనియన్స్ అన్నీ మొత్తం కుక్ అయిపోయినాయండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో ఆడుకున్నాం కదా మసాలా అనేది, పల్లీలు ఇవన్నీ వేసుకుని ఆ పౌడర్ అనేది వేసుకుందాము. దాంతోపాటుగా మీకు తగినంత కారం, పసుపు, ఇంకా సాల్ట్, ఇంకా కొంచెం చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ కూడా. ఇవన్నీ 1 బై 1 పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకుని ఒక 1 ఆర్ 2 మినిట్స్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఈ కాకరకాయ మసాలా కర్రీలో ఈ విధంగా మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది అసలు చేదా అనిపించదు మీకు. ఈ కాకరకాయ కర్రీ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మనం కంపల్సరీ తినాలి. కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం మొత్తం ఒక 1 ఆర్ 2 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాము. ముందుగా ఫ్రై చేసుకుని కాకరకాయ ముక్కలు అనేది కూడా దీంట్లో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. బాగా కలుపుకుని మిక్స్ చేసి మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. వాటర్ కూడా ఎంత అవసరం లేదు, ఒక గ్లాస్ అనేది వాటర్ అనేది వేసుకోండి చాలు. తర్వాత కొంచెం కర్రీ అనేది ఒక
10 to 15 మినిట్స్ కొంచెం కుక్ అయిన తర్వాత